మిత్రులకి జై శ్రీరామ్. మిత్రులారా, కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉండి భారతదేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా లక్షలాది మంది అభిమానులు సొంతం చేసుకున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన గోషమల్ ఎమ్మెల్యే హృదయ సామ్రాట్ రాజాసింగ్ గారు. ఈయన పేరు చెప్తే భారతదేశ వ్యాప్తంగా కూడా గుర్తుపట్టని వారు ఉండరు. ఆయన పేరు అంత బ్రాండ్గా మారిపోయింది. ఇక విషయానికి వస్తే, ఇటీవల గోవాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక హిందూ మహాసభకు మన గోషమల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. भारत देश के झंडे के लिए हम प्राण दे सकते हैं, प्राण ले सकते हैं. बांग्लादेश में हमारे झंडे को जलाया जा रहा है. ये जो इनका जो झंडा है ना, ये है ना, भारत से जो टकराएगा उसको इस प्रकार से फाड़ दिया जाएगा. भारत से जो टकराएगा, हिंदुओं से जो टकराएगा, उसको इसी तरह से फाड़ दिया जाएगा. मेरे मित्रों, आज मेरे मित्रों को, मेरी माता बहनों को एक ही कहना चाहूंगा, ये जो है ना, ये सिर्फ मयान में रखने के लिए नहीं है मेरे मित्रों. यहां तलवार आज हर वो हिंदू के घर में होने की आवश्यकता है. यहां तलवार हर वो हिंदू के घर में होने की आवश्यकता है. और आने वाले समय की मांग है कि जो लड़ेगा वही जीवित रहेगा और जो सेक्युलरिज्म के नाम पर आगे बढ़ेगा वो मर जाएगा मेरे मित्रों. इसलिए मेरे आज तमाम उन हिंदू भाइयों से निवेदन है कि शस्त्र विद्या हर वो हिंदू को सीखने की आवश्यकता है. शस्त्र विद्या. ఆ వేదిక పైన 45 నిమిషాల పాటు మాట్లాడినటువంటి రాజాసింగ్ గారు మొదటగా గోవాలో హిందువుల జనాభా తగ్గుముఖం పడుతున్నది, తగ్గిపోతున్నది. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఒక గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. మరి హిందూ జనాభా తగ్గిన ప్రతి చోట కూడా ముస్లింల దాడులు మొదలవుతున్నాయి హిందువుల మీద. కాబట్టి దయచేసి హిందువులంతా కూడా దీన్ని జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొదలుపెట్టి, ఆ తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళైతే ఎవరైతే మరి ఈ భారతదేశం కలకత్తాను అదేవిధంగా అస్సాంను సొంతం చేసుకుంటాం, మేము తలుచుకుంటాం చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారో వారిని టార్గెట్ చేస్తూ, మరి బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరైనా సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే, భారతదేశం మీదకి వచ్చినటువంటి మరి మీకు ఆ సత్తా ఉంటే రండి చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడుతూ ఆ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఆ జాతీయ పతాకాన్ని కూడా వేదిక మీద చించివేశాడు. మీరు ఎవరైనా సరే భారత్లో అడుగుపెట్టి ఈ దేశం పైకి వస్తే ఈ జెండా అయితే ఎలా చినిగిపోయిందో మీ జీవితాలు కూడా అంతే అవుతాయి అని చెప్పి మాట్లాడుతూ, అంతేకాకుండా మోడీ గారు మాకు ఒక అవకాశం ఇచ్చి సరిహద్దు గేట్లు తెరవండి, మేము బంగ్లాదేశ్కు వెళ్తాము, బంగ్లాదేశ్కు వెళ్ళి హిందువులపై దాడులను మేము అడ్డుకుంటాము, మా ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరుతాము, మా వెంట లక్షలాదిగా బజరంగి సైన్యం సిద్ధంగా ఉందని చెప్పేసి ఆ వేదిక మీద గర్జించారు. అంతేకాకుండా తన పక్కన తల్వార్ను తీసి పైకెత్తి, ఈ తల్వార్ కేవలం ఈ తొడుగులో పెట్టడానికి కాదు, ప్రతి ఒక్క హిందువు ఇంట్లో పెట్టుకోవాలి, భవిష్యత్తులో హిందూ సమాజానికి ఈ తల్వార్ యొక్క అవసరం చాలా ఉంది. ఎందుకంటే హిందూ సమాజం భవిష్యత్తులో అలాంటి పరిస్థితులకు వెళ్ళబోతుంది. కాబట్టి భవిష్యత్తు లోపల పోరాడగలిగే సత్తా ఉన్నవాడే, కేవలం పోరాడగలిగే సత్తా ఉన్నవాడు మాత్రమే సమాజంలో బతుకుతాడు. పోరాడగలిగిన శక్తి లేనివాడు సమాజంలో కాదు, కాలగర్భంలో కలిసిపోతారు. కాబట్టి ఇప్పటి నుంచే మీరంతా కూడా భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని మరి ముందే గుర్తెరిగి సంసిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్క హిందూ ఇంట్లో తల్వార్ ఉంచుకోవాలని చెప్పేసి అక్కడ హిందువులను జాగృతం చేయడం జరిగింది. దీన్ని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు జీర్ణించుకోలేకుండా
రాజాసింగ్ గారు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాం. నిజంగా కూడా రాజాసింగ్ గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎక్కడ ఆయన ఎప్పుడు చేయరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా ఇతరులు హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసినప్పుడు, హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు, హిందూ దేవతలను కించపరిచినప్పుడు, గోమాతను అవమానించడం మాత్రమే వాళ్ళు అన్న మాటలకు కౌంటర్గా ఇతను మాట్లాడతాడు తప్ప ఎక్కడ కూడా కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఈ ప్రతిపక్షాలు కావచ్చు, ఈ సెక్యులర్ వాదులు కావచ్చు, ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ దుర్మార్గులంతా కూడా రాజాసింగ్ గారి పైన ప్రతిసారి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాజాసింగ్ గారు అన్న దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా హిందువుల జనాభా తగ్గిన ప్రతి చోట దాడులు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తు లోపల నువ్వు బ్రతకాలంటే, నీ మనుగడ కొనసాగాలంటే ఖచ్చితంగా నువ్వు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి నీ ఇంట్లో నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నీ ఇంట్లో ఒక ఆయుధం ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడదని తప్పేంటి? బంగ్లాదేశ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను తలుచుకుంటే 4 రోజుల్లో కలకత్తాను, అస్సాంని స్వాధీనం చేసుకుంటని చెప్పేసి ఈ దేశం పైన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ కొడకానికి దమ్ముంటే దేశంపైకి రా, నీ జాతీయ పతాకం ఎలా చినిగిపోతుందో చూడు, అలా మీ జీవితాలు కూడా అంతే అవుతాయి, ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేని చెప్పేసి మాట్లాడు. దీంట్లో మరి తప్పేం కనబడుతుందో నాకు మాత్రం అర్థం కావట్లేదు. దయచేసి, ఎందుకంటే గతంలో కూడా మరి రాజాసింగ్ గారిది గోవాలో ఒక మీటింగ్ ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా అప్పటి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు కూడా వీళ్ళు మరి రాజాసింగ్ గారికి గోవా సమావేశానికి వస్తుంది, దయచేసి వారికి అనుమతి ఇవ్వకండి, రానివ్వకండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం గోవాకు వెళ్ళాడు, అక్కడ కూడా ఆయన సమావేశం పెట్టి హిందూ సమాజాన్ని జాగృతం చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. అంతేగా చూడండి మిత్రులారా, ఆయన దాదాపుగా భారతదేశంలో చాలా రాష్ట్రాల లోపల ఆయన పెద్ద పెద్ద మహాసభలు జరిగిన, ఆయన సభలు జరిగిన ప్రతి చోట కూడా హిందూ సమాజం చాలా జాగృతం అవుతుంది. భవిష్యత్తు పట్ల ఏదైనా సరే మరి ప్రమాదం, ఆపద ముంచుకొచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి తన సత్తాను మరి చూపడానికి పోరాటం చేయడం సంసిద్ధంగా ఉంటారు. అది రాజాసింగ్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాజం కూడా జాగృతం అవుతుంది. అందుకోసమే వీళ్ళందరి కూడా ఈయన భయం, రాజాసింగ్ గారు వస్తే ఇక్కడ ఏం జరుగుతుందని. ఎందుకంటే మరి వాస్తవంగా చెప్పాలంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారిగా హిందువులందరూ కూడా నేనున్నా అని చెప్పేసి ధైర్యం ఇచ్చింది, హిందువులకు గొంతుకగా మారింది ఒక రాజాసింగ్ గారు మాత్రమే. రాజాసింగ్ గారు తన గళాన్ని ఇప్పినప్పటి నుంచి మాత్రమే అవతల వారి ఆటలు సాక ఈరోజు హిందువుల చైతన్యం వచ్చి ఆ దుర్మార్గుల యొక్క ఆటలు చెల్లకుండా పోతా ఉన్నాయి. కాబట్టి రాజాసింగ్ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ సమాజం జాగృతం కావాలి. ఎందుకంటే యోగి దగ్గర నుంచి మన రాజాసింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ సమాజం హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు, జాగృతం కండి. అంటే పరిస్థితులు ఎలా రానున్నాయో అర్థం చేసుకొని ఆ రకం సిద్ధంగా ఉంటారని చెప్పి కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.